ఇండోనేషియాలో దిత్య తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. సుమత్రా ద్వీపంలో కొండ చర్యలు విరిగిపడి 303 మంది ఇప్పటికే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. భారీ వరదల్లో 279 మంది గల్లంతయ్యారు. నీట మునిగి అనేక నగరాలు ప్రజలు నానావస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు, కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతోంది రెస్క్యూ సిబ్బంది. ఇప్పటి వరకు 80,000 మందిని రెస్క్యూ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది గల్లంతయ్యారు అనేది కూడా కనీసం తెలియడం లేదు. సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. ఇప్పటికీ మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఎక్కడ చూసినా సరే నీరే కనిపిస్తుంది. వరద ప్రవాహం, ఇళ్లు కొట్టుకుపోతున్నాయి, ఊళ్ళే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఎంతో మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు సహాయం కావాలి, మమ్మల్ని రక్షించండి అంటూ. కానీ అధికారులకు రీచ్ అవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. మరికొంతమంది ఇళ్ల మీద ఎక్కి వెయిట్ చేస్తున్నారు, సహాయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా పక్కనున్నటువంటి ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 80,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 279 మంది గల్లంతయ్యారంటున్నారు. దిస్ ఈజ్ అఫీషియల్ కౌంట్. ఇక అన్అఫీషియల్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా భారీ ఎత్తున చాలా మంది గల్లంతయ్యారని, ఇప్పటికీ వస్తున్నటువంటి మృతుల సంఖ్యతో పోల్చుకుంటే మరింత పెద్ద ఎత్తున మృతులు ఉండేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఇక ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది కౌంట్ చేయడం కూడా ఇప్పుడు కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ రోడ్లు ఉన్నాయో, ఎక్కడ గుంతలు ఉన్నాయో కానీ తెలియని పరిస్థితి. ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. ఈ బోట్స్ ద్వారా, చిన్న బోట్స్ ద్వారా అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అలాగే హెలికాప్టర్స్ ని యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూడొచ్చు. ఓవైపు అక్కడ బోట్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా బోట్స్, హెలికాప్టర్స్ యూజ్ చేస్తున్నారు. మరోవైపు కార్స్, బైక్స్, ఏ వెహికల్స్ కూడా ఎక్కడ ఎవరికి దొరకని పరిస్థితి. మొత్తం పూర్తిగా నీళ్ళలో కొట్టుకుపోతూ ఉన్నాయి. అసలు ఎప్పట్లోపు ఈ పరిస్థితి అదుపులోకి వస్తుంది అనేది మాత్రం తెలియడం లేదు. ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది తెలియడం లేదు. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. గత 300 ఏళ్లలో ఎన్నడూ లేనంత విధ్వంసం ఇప్పుడు ఈ వరదల వల్ల కనిపిస్తోంది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం, అంటే మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ రెయిన్ఫాల్ కనిపిస్తుంది. కొన్ని ఏరియాల్లో అతి తీవ్రమైనటువంటి వర్షం నమోదవడం, మరోవైపు పై నుంచి వస్తున్నటువంటి వరద ఇక్కడ బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక మంది చిన్నారులు కూడా గల్లంతయ్యారు. ఎంతో మంది మహిళలు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఎన్నో భవనాలు కూలిపోతున్నాయి. ఇక ఎప్పటిలోపు మళ్ళీ తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా మనం చూస్తుంటాం, వరదలు వస్తే ఒక 1 వీక్ 10 డేస్ కైనా సరే పూర్తిగా పరిస్థితి అదుపులోకి వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారుల అంచనా ప్రకారం మళ్ళీ తిరిగి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ సొంత ఇళ్లకు వెళ్ళాలి అంటే సుమారుగా 1 రోజులకు పైగా సమయం పడుతుంది అని చెప్పి అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇట్ టేక్స్ 20 డేస్, కొన్ని ప్రాంతాల్లో 30 డేస్ వరకు కూడా సమయం పడుతుందంటూ అధికారులు చెప్తున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మరొక 1 వారం రోజులకు పైగా ఈ వరదల ప్రభావం అక్కడ ఉండబోతోంది అంటున్నారు. ఇప్పటికే భారీగా నష్టపోయినటువంటి ప్రజలు మరొక 1 వారం రోజుల వరకు ఈ ప్రభావం ఉంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వాలు ఇతర దేశాల్లో నుంచి సైతం హెల్ప్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో ఊళ్ళే కొట్టుకుపోయాయి. అంతకుముందు అక్కడ ఒక ఊరు ఉంది అని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి, బ్రిడ్జెస్ కొట్టుకుపోయాయి. చివరికి ఆ స్థానిక ఎయిర్పోర్ట్ సైతం పూర్తిగా క్లోజ్ అయిపోయింది. రాకపోకలన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీగా నష్టం వాటిల్లినటువంటి సందర్భాలు, చాలా ఇళ్ళు బురదతో నిండిపోయాయి కొన్ని ప్రాంతాల్లో. సో మరోవైపు అక్కడ అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్కడి ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తున్నాయి, తమకు సహాయం అందించండి అంటూ ఇతర దేశాల నుంచి సైతం రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇంత విధ్వంసాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇంత భయంకరమైనటువంటి వరదల్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే ఒకవేళ మీకు
ఐడియా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొక వారం రోజుల పాటు ఈ వరదల ప్రభావం ఉంటుంది అంటూ చెప్తున్నారు. భూకంపాలకు సైతం కొంత అక్కడ ఫ్రీక్వెంట్ గా మనం చూస్తూ ఉంటాం. ఇండోనేషియాని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సుమత్రా దీవి ప్రకృతి విపత్తులు రెగ్యులర్గా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్గా మనం భూకంపాలను చూస్తూ ఉంటాం. అలాగే వాల్కనైస్ ఉన్నాయి దగ్గరలో. ఇప్పుడు ఇవన్నీ సరిపోవన్నట్లు మరొకసారి వరదలతో ముంచెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికీ 279 మంది గల్లంతయ్యారు. అనేక నగరాలు నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు, కమ్యూనికేషన్స్, మౌలిక సదుపాయాలన్నీ పోయాయి. అలాగే ఎలక్ట్రిసిటీ దెబ్బతిన్నది, సప్లై దెబ్బతిన్నది. హెలికాప్టర్ల ద్వారా ఇప్పుడు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 80,000 పీపుల్ని రెస్క్యూ చేశారు ఈ వరదల నుంచి. ఇక రెస్క్యూకి నోచుకోని వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇంకా ఎక్కువ వందల సంఖ్యలో ఉన్నారంటూ తెలుస్తుంది. సో వారికి సంబంధించి అట్లీస్ట్ గల్లంతైన వారి కోసం కూడా గాలింపు చర్యలు అక్కడ కొనసాగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయనేది. మోర్ దాన్ 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ ఫాల్ నమోదవడం, గత 300 ఏళ్లలో ఎప్పుడూ చూడనటువంటి భయంకరమైనటువంటి వరదలు నమోదవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇంకా ఈ గండం పొంచే ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. Rumah tenggelam anjay. Orang Bali ya? Ya. Orang Bali. Adalah. మొత్తం ఇప్పుడు ఈ వరదల ప్రభావం అక్కడ ఉన్నటువంటి ఈ సుమత్రా దీవి పక్కన ఉన్నటువంటి మొత్తం 6 ప్రాంతాల మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ 6 ప్రాంతాలు మోస్ట్ సెన్సిటివ్ జోన్గా ఇప్పుడు ప్రకటించారు. అక్కడ ఎక్కువ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ తపనులి, సిబోల్గా, సౌత్ తపనులి జిల్లాల్లో అత్యధికంగా ఈ ప్రాణ నష్టం జరిగింది అంటూ చెప్తున్నారు. ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. సుమారుగా 3,000కు పైగా ఇళ్ళు, భవనాలు నీట మునిగాయి అంటున్నారు. ఓన్లీ ఆ ప్రాంతంలోనే 3,000 ఇళ్ళు పూర్తిగా మునిగిపోయాయని చెప్తున్నారు. మరొక 2 ప్రధాన వంతెనలు కూడా అక్కడ కొట్టుకుపోయాయి అంటున్నారు. అలాగే రహదారులన్నీ పూర్తిగా బురదతో నిండిపోయాయి. శిథిలాలు, అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా పేరుకుపోయి మూసుకుపోయినట్లుగా తెలుస్తుంది. కమ్యూనికేషన్ అంతా దెబ్బతిన్నది. సుమారుగా 80,000 మందిని ఇప్పటి వరకు రెస్క్యూ చేశారు. ఇంకా ఎంతోమంది కనిపించకుండా పోయారు అంటూ కూడా తెలుస్తోంది. అక్కడి స్థానిక జాతీయ విపత్తు ఉపశమన సంస్థ BNPB దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ రిలీజ్ చేస్తూ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ వీళ్ళ ముందున్నటువంటి అతిపెద్ద ప్రశ్న ఎప్పటిలోపు ఈ వరదలు తగ్గుతాయి అనేది. మరొక వారం రోజుల పాటు వీటి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. నెక్స్ట్ రాబోతున్నటువంటి మరొక 2-3 రోజుల పాటు ఇంటెన్సిటీ చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఆ తర్వాత సుమారుగా పూర్తి స్థాయిలో సిచ్యువేషన్, ఈ వరదలు తగ్గడానికి ఒక వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు. కానీ తిరిగి జనజీవనం సాధారణ స్థితికి చేరుకోవడానికి మాత్రం నెలకు పైగా పట్టొచ్చు. అంటే వాళ్ళ ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికే నెలకు పైగా పట్టొచ్చు అంటున్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ పోయింది, బ్రిడ్జెస్ దెబ్బతిన్నాయి, అలాగే ఎయిర్ సర్వీసులు లేవు. సో తిరిగి కనీసం వెళ్ళలేని పరిస్థితి. వెళ్ళినా అక్కడ ఏమీ మిగలలేదు. వాళ్ళు ఇల్లు కొట్టుకుపోయాయి, ఇంట్లో వస్తువులు ఏమీ మిగలని పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి ఇల్లు కట్టివ్వాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ నదీ పరివాహ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలా దాదాపుగా మరొక అంచనా ప్రకారం చూస్తే సుమారుగా 3,000 కూడా కాదు, అంతకంటే ఎక్కువ వీళ్ళే నష్టపోయి ఉన్నాయని చెప్పి మరొక సంస్థ అంచనా వేస్తుంది అక్కడ. సో ఇలా ముఖ్యంగా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతం సిబోల్గా,
ఈ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే తపనూలి ఈ ప్రాంతం, ఈ రెండు ప్రాంతాలు అతి తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఇది ఒక 17,000 ద్వీపాల సమూహం ఇండోనేషియా. రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు. అక్కడ వాల్కనీస్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా చాలా ఫ్రీక్వెంట్గా ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వరదలు ఈ స్థాయిలో రావడం అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదంటున్నారు. దిస్ ఈజ్ వర్స్ట్. వాళ్ళు చూసిన దాంట్లో ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. అండ్ 300 yearsకి ఒకసారి మాత్రమే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అనేది కూడా అంచనా వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మీకు ఆర్టీవీ డీటెయిల్స్ ఇస్తూ ఉంటుంది. వరదలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఈవెన్ ఇండియా కూడా దీన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది. భారతదేశం సైతం కొంత సహాయాన్ని అందిస్తున్నట్లుగా తెలుస్తుంది, సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఇండోనేషియాకు. మరోవైపు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆర్థికంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఫుడ్ కానీ లేదంటే కొన్ని రకాల వస్తువులు కల్పించేందుకు ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. మెడికల్ కిట్స్ లాంటివి పంపించడం, ఇలా చిన్న పిల్లలు కొంతమందిని స్థానికులే చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోస్ట్లీ హెలికాప్టర్స్ చాలా అవసరం అవుతున్నాయి వాళ్ళకి, కానీ తగిన స్థాయిలో హెలికాప్టర్ సౌకర్యం లేకపోవడం కూడా అక్కడ సహాయక చర్యలు లేట్ అవ్వడానికి ఒక రీజన్గా చెప్తున్నారు. బోట్ ఫెసిలిటీస్ కొంత ప్రాపర్గా ఉండడం అనేది కలిసి వచ్చే అంశంగా ఉంది వాళ్ళకి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.